ప్రపంచమంతా ఈస్టర్ వేడుకలు జరుపుకుంటున్న వేళ శ్రీలంకలో బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. 2 ఆత్మాహుతి దాడులు సహా 8 వరుస పేలుళ్లలో 3 పోలీసులు, 35 మంది విదేశీయులు సహా 215 మంది మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈస్టర్ ప్రార్థనలు జరుగుతున్న చర్చిలు, విదేశీయులు బస చేసిన విలాసవంతమైన హోటళ్లే లక్ష్యంగా ముష్కరులు దాడులకు తెగబడ్డారు. 7 అనుమానితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన లంక ప్రభుత్వం ఉగ్రదాడుల నేపథ్యంలో దేశమంతా నిరవధిక కర్ఫ్యూ విధించింది. అంతర్యుద్ధం తర్వాత 10 ఏళ్లుగా ప్రశాంత పరిస్థితులు నెలకొన్న శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజు ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. రాజధాని కొలంబో సహా వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులకు తెగబడ్డారు. ఇప్పటి వరకు జరిగిన 8 వరుస బాంబు పేలుళ్లలో 35 మంది విదేశీయులు సహా 215 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. ఉదయం 6 పేలుళ్లు సంభవించగా మధ్యాహ్నం 2 పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ప్రజలు, విదేశీయులు బస చేసిన విలాసవంతమైన హోటళ్లను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడులకు తెగబడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:45 ప్రాంతంలో కొలంబోలోని 3 చర్చిలతో పాటు 3 5 స్టార్ హోటళ్లలో ఏకకాలంలో బాంబు దాడులతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2-3 చోట్ల పేలుళ్లు సంభవించాయి. వాటిని ఆత్మాహుతి దాడులుగా లంక సైన్యం ప్రకటించింది. కొలంబోలోని శాంగ్రిలా, సిన్నామన్ గ్రాండ్, కింగ్స్ బరీ 5 స్టార్ హోటళ్లతో పాటు సెయింట్ ఆంటోనీ చర్చిలో 45 మంది, నెగొంబో పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో 90 మంది, బటికలోవాలోని చర్చిలో 27 మంది చనిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మిగతా వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రకటించాయి. 7-8 పేలుళ్లను ఆత్మాహుతి దాడులుగా లంక సైన్యం ప్రకటించింది. ఓ భవనంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసు బృందాలు అక్కడికి వెళ్లడంతో ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకోవడంతో 3 పోలీసులు చనిపోయారు. బాంబు పేలుళ్ల ధాటికి కొలంబో, కొచ్చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చి, కొలంబోకు ఉత్తరాన నెగాబో ప్రాంతంలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి పైకప్పులు కూలాయి. మొదటి పేలుడు సెయింట్ ఆంథోనీ చర్చిలో, రెండోది సెయింట్ సెబాస్టియన్ చర్చిలో జరిగింది. మూడో పేలుడు బటికాలోవా ప్రాంతంలోని చర్చిలో జరిగింది. అనంతరం 5 స్టార్ హోటళ్లలో బాంబు పేలుళ్లు జరిగాయి.
బట్టికలోవా చర్చిలో జరిగిన పేలుడులో మృతి చెందిన వారిలో చిన్నారులు అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల సంఖ్య వందల్లో ఉండటంతో ఆసుపత్రుల్లో రక్తం కొరత ఏర్పడింది. ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ రక్తం కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు పేలుడు జరిగిన ప్రాంతంలోని ఆసుపత్రులు, మృతులు, గాయపడిన వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో మారుమోగుతున్నాయి. వరుస పేలుళ్లతో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని రనిల్ విక్రమసింఘే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. మరికొన్ని చోట్ల దాడులు జరిగే ప్రమాదం ఉందన్న సమాచారం మేరకు శ్రీలంక వ్యాప్తంగా ఉన్న కీలక ప్రాంతాల్లో భారీగా సైనిక బలగాలను మోహరించారు. భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ దాడులకు సంబంధించి పలువురు అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మొబైల్ సేవలను నిలిపివేయడంతో పాటు నకిలీ వార్తలు వ్యాప్తించకుండా సామాజిక మాధ్యమాలపై తాత్కాలికంగా నిషేధం విధించారు. అయితే ఏ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు బాధ్యత తీసుకోలేదు. Only three, but several individuals have been questioned by several investigation teams, but only three arrested. వరుస బాంబు పేలుళ్లతో కొలంబోలో పెను విషాదం అలుముకుంది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నుంటాయి. ఘటనా స్థలాలు, ఆసుపత్రుల వద్ద అంతులేని ఉద్వేగ వాతావరణం నెలకొంది. వందలాది మంది గాయపడడంతో వారిలో ఎవరైనా తమవారు ఉన్నారా అని చాలా మంది ఆసుపత్రులకు పరుగులు తీసి తమవారి కోసం ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న నటి రాధికా శరత్ కుమార్ ఈ పేలుళ్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. సిన్నామన్ గ్రాండ్ లో బస చేసిన ఆమె హోటల్ నుంచి బయటకు వచ్చిన కాసేపటికే పేలుడు జరిగినట్లు ట్వీట్ చేశారు. ఇది నమ్మలేకపోతున్నట్లు పేర్కొన్నారు. Uding.